అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియ సోదర సోదరిమణులారా, జిన్నాతులు మరియు శైతాన్ల వాస్తవికత అన్న అంశంలోనికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ రోజు మనం అసలు జిన్నాతులు ఉన్నాయా లేదా అన్న టాపిక్ తో మనం స్టార్ట్ చేద్దాం. అల్హమ్దులిల్లా, ఖురాన్ గ్రంథము మరియు హదీస్ గ్రంథాలలో జిన్నాతుల యొక్క ఉనికిని గురించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. పూర్తి ఖురాన్లో మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి విషయాలన్నింటిలో కూడా జిన్నాతులు ఉన్నాయి, వాటి ఉనికి ఉంది అనడానికి ఖురాన్ గ్రంథంలో సూర జిన్ అనేటటువంటి ఒక పూర్తి సూరానే ఉంది. కాబట్టి ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలు జిన్నాతుల యొక్క ఉనికిని గురించి సాక్ష్యమిస్తున్నాయి. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఆ వాక్యాలేంటో, ఆ హదీసులేంటో ముందు మనము ఇన్షాల్లా మచ్చుకు కొన్ని మనము ఇన్షాల్లా వాటి గురించి మాట్లాడుకొని మనం ఇన్షాల్లా ముందుకు వెళ్దాం. మొట్టమొదటి విషయం, అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా అంటున్నాడు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియాబుదూన్. నేను మానవులను మరియు జిన్నాతులను నా ఆరాధన కొరకు పుట్టించాను అని అంటున్నాడు. అంటే ఏ విధంగా అయితే మానవ జాతిని అల్లాహ్ తన ఆరాధన కొరకు పుట్టించాడో అదేవిధంగా అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ జిన్నాతులు అనేటటువంటి వారిని కూడా మానవ పుట్టుక కన్నా ముందే వీరిని పుట్టించడం జరిగింది. ఇక్కడ ఖురాన్ యొక్క సాక్ష్యము మనకు అల్హమ్దులిల్లా మనకు తెలుస్తుంది. అయితే ఈ జిన్ అనేటటువంటి ఎవరైతే ఉన్నారో వీరి గురించి ఖురాన్ గ్రంథంలో మరొక చోట అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, ఖుల్ ఊహియ ఇలయ్య అన్నహు ఇస్తమఅ నఫరు మినల్ జిన్ని ఫకాలు ఇన్నా సమిఅనా ఖుర్ఆనన్ అజబా. సూర జిన్ మొదటి వాక్యము. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు వారికి ఇలా చెప్పు, ఏమని? ఊహియ ఇలయ్య, నా వైపు అల్లా యొక్క వాణి అంటే వహీ ద్వారా నాకు తెలియజేయడం జరిగింది. అన్నహు ఇస్తమఅ నఫరు మినల్ జిన్ని, నేను ఖురాన్ పఠిస్తున్నప్పుడు జిన్నాతుల యొక్క ఒక వర్గము అలా వెళ్తూ ఆ ఖురాన్ను విని వారు విశ్వసించారు అని ఇక్కడ జనులకు నువ్వు తెలియచేయి అని అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు. అంటే జిన్నాతుల యొక్క ఉనికిని గురించి చెప్పేటటువంటి మరొక వాక్యం ఇది సోదరులారా. మరొక చోట అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, వఇద్ సరఫ్నా ఇలైక నఫరం మినల్ జిన్, జిన్నాతుల ఒక సమూహము ఖురాన్ను వినింది అని మరొక చోట అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రస్తావిస్తున్నాడు. అదేవిధంగా ముఖ్యంగా సూర అర్ రహ్మాన్లో అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, వఖలకల్ జాన్న మిన్ మారిజిమ్ మిన్ నార్, మేము జిన్నాతులను భగభగమండేటటువంటి అగ్ని జ్వాలలతో మేము పుట్టించాము అని అల్లాహ్ తబారక్ వ తఆలా ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఇక్కడ ఖురాన్ గ్రంథములో జిన్నాతుల యొక్క ఉనికిని గురించి ఖురాన్ గ్రంథం మనకు సాక్ష్యమిస్తుంది. దైవవాణి, దైవ వాక్యు సాక్ష్యమిస్తుంది. కాబట్టి అజ్ఞానులు లేవు, దయ్యాలు లేవు, భూతాలు లేవు. చాలామంది చెప్తూ ఉంటారు, వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మానవుని యొక్క ఆవిర్భావం నుండి మానవుని యొక్క పూర్తి చరిత్రలో అన్ని నాగరికతల్లో, అన్ని మతాలలో, అన్ని చోట్ల కూడా ముందు నుంచి వేరే వేరే పేర్లతో జిన్నాతుల యొక్క ప్రస్తావన వస్తూనే ఉంది. కొన్ని చోట్ల జిన్నాతులు అంటారు, కొన్ని చోట్ల సైతాన్ అంటారు, కొన్ని చోట్ల ఇబ్లీస్ అంటారు, కొంతమంది డెమాన్స్ అంటారు, కొంతమంది స్పిరిట్స్ అంటారు, దయ్యాలంటారు, భూతాలంటారు. ఏ పేరు చెప్పినా కూడా ఇవన్నీ జిన్నాతులకు ఉన్నటువంటి మారు పేర్లు తప్ప మరేమీ కాదు. ఇటువంటి పేర్లు చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా వీరిని అగ్ని జ్వాలలతో పుట్టించాడు. మరియు మానవుల కన్నా ముందు నుంచే వీళ్ళు భూమండలంపై ఉన్నారు. వీరి యొక్క వివరణ తర్వాత ముంచాలో మనం తెలుసుకుందాం. అయితే జిన్ అని ఎందుకు అంటారు సోదరులారా, సోదరిమల్లారా? జిన్ అని ఎందుకు అంటారంటే, జిన్ అనేటటువంటి పదానికి అర్థమే అదృశ్యంగా ఉండేది. ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, ఫలమ్మా జన్న అలైహిల్ లైల్, ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి గురించి చెప్తూ అల్లాహ్ అంటున్నాడు, ఎప్పుడైతే రాత్రి కమ్మేసిందో, రాత్రి దాచేసిందో, కప్పేసిందో, అంటే ఇక్కడ ఏదైతే అదృశ్యంగా ఉంటుందో, కప్పేస్తుందో, కళ్ళకు కనిపించదో దాన్ని జిన్ అంటారు. అదేవిధంగా అరబ్బీ భాషలో తల్లి గర్భములో ఉండేటటువంటి, అంటే ఆ వంటె గర్భంలో ఉండేటటువంటి ఆ పిల్ల ఏదైతే ఉంటుందో అది ఇంకా బయటికి రాలేదు, మన కంటికి కనిపించదు, కాబట్టి దాన్ని కూడా జనీన్ అంటారు. అంటే కంటికి కనిపించకుండా అదృశ్య రూపంలో ఉండేటటువంటి వాటిని జిన్నాతులు అంటారు. అయితే చాలామంది అడుగుతుంటారు, మరి జిన్నాతులు మనకు కనిపించవు కదండి అని. కొన్నిసార్లు కనిపిస్తారు, కొన్ని కనిపించవు. ఎందుకు అవి మనకి దయ్యాలు, భూతాలు మన కంటికి కనిపించవు, అలా ఎందుకు? కనిపిస్తే బాగుంటుంది కదా అని కొంతమంది పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. దానికి మా గురువు గారు షేక్ అనిసుర్ రహమాన్ ఆదమి ఉమరీ మదనీ గారు ఒక చక్కని సమాధానం చెప్పారు. ఏంటంటే అది
చూడు నాయన, నువ్వు మస్జిద్కి వస్తున్నావు లేదా దారి గుండా వెళ్తున్నావు, జిన్ వచ్చి నీ ముందు నిలబడ్డారు, నువ్వు అక్కడ నిలబడగలుగుతావా? చూసి పారిపోతావు. జిన్నాతుని చూస్తే మనం తట్టుకోలేము, పారిపోతాం, వాళ్ళ ఆకారం చూసి భయపడిపోతాం. కాబట్టి దేవుడికి తెలుసు ఏది చూపించాలో ఏది చూపించకూడదు. అయితే వాళ్ళు వేరే వేరే రూపాల్లో వచ్చినప్పుడు మన కంటికి కనిపిస్తారు. మన మొట్టమొదటి ఈ అంశంలో, ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఖురాన్ ద్వారా జిన్నాతుల యొక్క ఉనికి అనేది ఉంది. ఖురాన్లో వాటి ప్రస్తావన ఉంది. జిన్నాతులు, శైతానులు మరియు అదేవిధంగా భూతాలు, దయ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇన్షల్లా అవి ఎలా పుట్టించబడ్డాయి, వారి యొక్క ఆహారపు అలవాట్లు ఏంది, ఎప్పుడు పుట్టించబడ్డారు, వాళ్ళ రకాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాము. అందరూ కూడా ఛానల్ని షేర్ చేయండి. ఈ ఇంపార్టెంట్ మెసేజ్ను వేరే వారికి కూడా చేరవేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.